ఈ సర్వే రిపోర్టు రెడీగా ఉంది మన దగ్గర. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలు మొత్తం 25 ఉన్నాయి. 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 18 నుంచి 20, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనుకోవచ్చు, 18 నుంచి 20 స్థానాల్లో కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 5 నుంచి 7 స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ అక్కడ లేదు కాబట్టి 0 వేయటం జరిగింది. అంటే ఈ కూటమికి సంబంధం లేనటువంటి పార్టీలు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అందుకే 0-0 ఇవ్వడం జరిగింది. టీడీపీకి 18 నుంచి 20, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 7 వస్తాయని చెప్పి ఆ సర్వే అంచనా వేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ టోటల్ అక్కడ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 2 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి వెళ్ళిపోతాయి. ఈ రెండు కూడా ఎన్డీఏ జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి అక్కడ ఇండియా కూటమికి 0. అలాగే ఇక్కడ అస్సాం తీసుకుంటే టోటల్ 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 14లో ఇండియా కూటమికి 6 నుంచి 7, అలాగే ఇండియా కూటమికి 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి 4 కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి స్టేట్ల పరిస్థితి చూద్దాం. బీహార్ టోటల్ 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 10 నుంచి 12, ఇండియా కూటమికి 28 నుంచి 30 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ టోటల్ 11 ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 5 నుంచి 7, ఇండియా కూటమికి 3 నుంచి 5, అదర్స్ 0. గోవా నుంచి టోటల్ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 1 నుంచి 2, ఇండియా కూటమికి 0 నుంచి 1, అదర్స్ 0. ఇక గుజరాత్ చాలా బలంగా ఉంటుంది అక్కడ బీజేపీ. సో టోటల్ సీట్స్ అక్కడ 26 ఉన్నాయి. 26లో ఎన్డీఏ కూటమికి 23 నుంచి 26, అంటే మొత్తం వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అంచనా వేసింది ఆ సర్వే. ఇండియా కూటమికి 0 నుంచి 3 వస్తే 3 రావచ్చు, లేదంటే అసలు రాకపోవచ్చు అనేది ఆ సర్వే యొక్క సారాంశం గుజరాత్లో. ఇక హర్యానా చూస్తే టోటల్ 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 10 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి 5 నుంచి 7, ఇండియా కూటమికి 3 నుంచి 5, అదర్స్ 0. హిమాచల్ ప్రదేశ్లో టోటల్ 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 1 నుంచి 3, ఇండియా కూటమికి 1 నుంచి 2, అంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నట్టు వస్తున్నాయి. సో టోటల్ జమ్మూ కాశ్మీర్లో టోటల్ సీట్స్ వచ్చే 6 లోక్సభ స్థానాలు. దీనిగాను ఎన్డీఏ కూటమికి 2 నుంచి 3, ఇండియా కూటమికి 3 నుంచి 4 వచ్చేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కూడా రోజుకి మారిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఎన్డీఏ 2 నుంచి 3 గెలుచుకునే అవకాశం ఉంది. ఇక జార్ఖండ్లో మొత్తం 14 ఉన్నాయి. 14 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 5 నుంచి 8, ఇండియా కూటమికి 5 నుంచి 7 వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్న సర్వే. కర్ణాటక, సో సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి బీజేపీ యొక్క ప్రాబల్యం ఏ విధంగా ఉందనేది మనం చూడొచ్చు. టోటల్ సీట్స్ 28 కర్ణాటకలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 8 నుంచి 10, ఇండియా కూటమికి 18 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక కేరళ సౌత్ సంబంధించి అక్కడ బీజేపీ బోణీ కూడా లేదు. ఎన్డీఏ కూటమి కానీ లేదా ఇండియా కూటమి కానీ బోణీ కొట్టేటువంటి అవకాశం లేదు అక్కడ. సో ఇండియా కూటమి అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఇండియా కూటమికి మాత్రమే 20 వస్తాయి. టోటల్ సీట్స్ 20 ఉన్నాయి. 20 ఇండియా కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 0, అదర్స్ కూడా 0, ఇండియా కూటమికి 20 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేరళలో 20కి 20 ఇండియా కూటమికి. అలాగే ఇటీవలనే మధ్యప్రదేశ్లో అప్రతిహతంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ టోటల్ సీట్స్ 29 ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఎన్డీఏ కూటమికి 20 నుంచి 25 వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో. అలాగే ఇండియా కూటమికి 4 నుంచి 5 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. ఇక మహారాష్ట్రలో టోటల్ సీట్స్ లోక్సభ స్థానాలు 48 ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏ కూటమికి 18 నుంచి 22, ఇండియా కూటమికి 26 నుంచి 30 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ బీజేపీ ఏక్నాథ్ షిండేని ఉపయోగించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి నానా రకాల ప్రయోగాలు అక్కడ బీజేపీ చేసింది. దాని ఫలితంగానే మహారాష్ట్రలో 18 నుంచి 22 వరకు ఎన్డీఏ కూటమి పరిమితమైనటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమి 26 నుంచి 30 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఇక మణిపూర్ అట్టుడిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా. అందుకే భారత్ న్యాయ యాత్ర అనేది రాహుల్ గాంధీ రీసెంట్గా పెట్టారు. అక్కడ మణిపూర్ నుంచి బాంబే వరకు పెట్టారు. సో టోటల్ సీట్స్ అక్కడ 2 ఉన్నాయి. 2 లోక్సభ స్థానాలు.
ఎన్డీఏకి 0 నుంచి 2 అంటే అసలు రాకపోవచ్చు అనేది, ఇండియా కూటమికి 0 నుంచి 1 అక్కడ మణిపూర్లో. అలాగే మేఘాలయలో టోటల్ సీట్స్ 2 ఉన్నాయి లోక్సభ స్థానాలు, ఎన్డీఏకి 0 నుంచి 1, ఇండియా కూటమికి 1 నుంచి 2 అనే అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక మిజోరాం కనుక చూస్తే టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, ఆ 1 ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎన్డీఏకి ఛాన్సే లేదు, అదర్స్ 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ అనేది ఒకవేళ వస్తే రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ ఒకటి ఉంది కాబట్టి ఇండియా కూటమి లేదా అదర్స్. సో ఇక్కడ నాగాల్యాండ్ టోటల్ 1 ఉంది లోక్సభ స్థానం, నాగాల్యాండ్ అదర్స్కి ఎన్డీపీపీ ఆర్ ఎన్పిఎఫ్ అంటే ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏకి రెండింటికి లేదు అక్కడ నాగాల్యాండ్లో చోటు. ఇక ఒడిశాలో టోటల్ సీట్స్ 21, ఎన్డీఏ కూటమికి 4 నుంచి 5, ఇండియా కూటమికి 0 to 2, అదర్స్ అంటే బీజేడీ అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ బీజేడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంటుంది, వరుసగా అక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో 14 నుంచి 16 అక్కడ బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీకి కొంచెం దూరంగా ఉంటుంది. గతంలో బీజేపీ తోటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండేది బీజేడీ, కానీ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది. సో 14 నుంచి 16 వరకు బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ అక్కడ స్ట్రాంగ్ లీడర్ కూడా ఉన్నారు. ఇక పంజాబ్, సో ప్రస్తుతం అయితే ఆప్ ఉంది అక్కడ అధికారంలో. టోటల్ సీట్స్ అక్కడ 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 గాను ఎన్డీఏకి 1 నుంచి 2, ఇండియా కూటమికి 8 నుంచి 12, అదర్స్ 0 to 1. అంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అక్కడ పుంజుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పంజాబ్లో. ఇక రాజస్థాన్, ఇటీవలనే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో రాజస్థాన్లో అధికారంలోకి వచ్చింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. సో టోటల్ సీట్స్ 25 ఉన్నాయి లోక్సభ స్థానాలు, ఎన్డీఏ 18 నుంచి 20, ఇండియా కూటమి 5 నుంచి 7, అదర్స్ 0 to 1. సో అక్కడ రాజస్థాన్లో ఇటీవల ఫలితాలను బేస్ చేసుకుంటే కనుక ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక సిక్కిం 1 లోక్సభ స్థానం ఉంది, ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో ఇండియా కూటమి కానీ అదర్స్ కానీ స్థానం లేదు. ఇక తమిళనాడు దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి రాష్ట్రం. కేరళలో టోటల్గా ఇండియా కూటమికే వస్తాయి, అలాగే తమిళనాడులో కూడా ఇండియా కూటమికి మొత్తం లోక్సభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 0, ఇండియా కూటమికి 35 నుంచి 39 అంటే డిఎంకే కీలకమైన భాగస్వామ్యం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అదర్స్ 0 to 4 అని ఇచ్చారు. ఇంకా తెలంగాణ సౌత్ ఇండియాలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం. సో టోటల్ సీట్స్ 17 ఉన్నాయి లోక్సభ స్థానాలు. సో ఎన్డీఏకి 2 నుంచి 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నాయి, ఆ 4 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. ఇండియా కూటమికి 9 నుంచి 11 వచ్చేటువంటి అవకాశం ఉంది. అదర్స్ 4 నుంచి 5 అంటే బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 4, ఎంఐఎం 1 అని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో ఇక్కడ 17లో మనం చూస్తే కనుక ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4 మాత్రం గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 8 ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీకి. సో ఈసారి సగానికి సగం పైగా తగ్గేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని అంచనా వేస్తుంది కార్పొరేట్లో చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం. ఇక త్రిపుర టోటల్ లోక్సభ స్థానాలు 2, ఎన్డీఏకి 1 నుంచి 2, ఇండియా కూటమికి 0 to 1, అదర్స్ 1. ఉత్తరప్రదేశ్ ఇక్కడే కీలకమైనటువంటి రాష్ట్రం బీజేపీకి. సో టోటల్ సీట్స్ అక్కడ 80 ఉన్నాయి, ఎన్డీఏకి 60 నుంచి 65 వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇండియా కూటమికి 15 నుంచి 18, అదర్స్ 1 వచ్చేటువంటి అవకాశం 0 to 1. అంటే అక్కడ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే కనుక రిజల్ట్ కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి. ప్రస్తుతానికైతే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇండియా కూటమిలో అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది కాబట్టి 15 నుంచి 18, ఎన్డీఏ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి 60 నుంచి 65 వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్లో టోటల్ 5 సీట్లు ఉన్నాయి, ఎన్డీఏకి 3 నుంచి 4, ఇండియా కూటమికి 1 నుంచి 2, అదర్స్కి 0. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో టోటల్ 42 ఉన్నాయి, ఎన్డీఏకి 10 నుంచి 12, ఇండియా కూటమికి 30 నుంచి 32. ఇక్కడ హైయెస్ట్ మమతా బెనర్జీ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి 30 నుంచి 32 ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి 10 నుంచి 12 మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక
మనం యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే యూనియన్ టెరిటరీస్ వైజ్ అనాలిసిస్ తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకుంటే టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, అది ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చండీగఢ్ 1 లోక్సభ స్థానం ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది, అది కూడా. అలాగే దాద్రా అండ్ నాగర్ హవేలీ ఇక్కడ టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, అది కూడా ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ శివసేన ఇండియా కూటమిలో ఉంది కాబట్టి శివసేనకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది. డామన్ అండ్ డయ్యూ టోటల్ 1 లోక్సభ స్థానం ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమికి అది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే. ఇక లక్షద్వీప్లో 1 లోక్సభ స్థానం ఉంది, ఈ 1 లోక్సభ స్థానం అక్కడ ఇండియా కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎన్సీపీ దాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది, ఎన్సీపీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇక ఢిల్లీకి వచ్చేటప్పుడు ఆప్ అక్కడ ఉంది స్ట్రాంగ్గా, టోటల్ 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎన్డీఏకి 2 నుంచి 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ఆప్ ఉంది కాబట్టి 4 నుంచి 5 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. పాండిచ్చేరి 1 మాత్రమే ఉంది లోక్సభ స్థానం, సో ఎన్డీఏకి అక్కడ ఏమీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఐఎన్సీకి కాంగ్రెస్కి సో అక్కడ 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆయా రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు ఏ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇచ్చినటువంటి సర్వే. వాస్తవంగా 26 పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమిలో చాలా వరకు గుర్తింపు లేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా హాజరైనటువంటి పార్టీలను బట్టి మనకు అర్థమవుతుంది. దాంట్లో జనసేన కూడా ఉంది కాబట్టి జనసేనకు గుర్తింపు లేనటువంటి అలాంటి పార్టీలు చాలా ఉన్నాయి. సో అప్పుడు నరేంద్ర మోడీ సమావేశాన్ని పెట్టినప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో గుర్తింపు లేనటువంటి పార్టీలు చిన్న పార్టీలు ఉన్నాయి, మేజర్ పార్టీలు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు లేవు అనేది వినిపించింది. సో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి, ఎన్డీఏ కూటమిలో బలహీనమైనటువంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. పైగా సౌత్ ఇండియాలో బీజేపీకి ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎన్డీఏ కూటమికి నార్త్ ఇండియాలో మాత్రమే రిజల్ట్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో టోటల్గా మనం చూస్తే కనుక రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఫైనల్ ఫిగర్ కనుక మనం చూస్తే ఢిల్లీ కార్పొరేట్ సెక్టార్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే ఇది. దీంట్లో ఎలాంటి రాజకీయపరమైనటువంటి జోక్యం కానీ రాజకీయపరమైన ప్రమేయం కానీ లేదు. అందుకే వాళ్ళు బిజినెస్ పీపుల్ చేయించుకున్నటువంటి సర్వే కాబట్టి మనం విశ్వసించేలాగా ఈ సర్వే ఉందని చెప్పి కూడా మనం భావించడానికి అవకాశం ఉంది. టోటల్ 543 లోక్సభ స్థానాలు ఇండియా వైజ్. ఎన్డీఏ కూటమికి 220 నుంచి 235 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే ఇండియా కూటమికి 240 నుంచి 264. అంటే దేనికి కూడా మ్యాజిక్ ఫిగర్, ఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఈ సర్వే చెప్తా ఉంది. మ్యాజిక్ ఫిగర్ 272 అటు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదని ఈ సర్వే అంచనా వేస్తుంది. అదర్స్ 52 నుంచి 58 మంది గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఈ అదర్స్తో కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం. సో టోటల్గా ఇండియా వైడ్ వినిపిస్తున్నటువంటిది ఏంటంటే ఒక ప్రోపగండా, ఒక ప్రచారం. 22వ తారీఖున రామాలయం ఓపెన్ అయిన తర్వాత సో దాన్ని ప్రచారాస్త్రంగా తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, 350 సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది బీజేపీ వేస్తున్నటువంటి అంచనా. ప్రచారం కూడా అదే చేస్తుంది. కానీ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ప్రమేయం ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చైనా యొక్క ప్రమేయం కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేది కార్పొరేట్ సెక్టార్స్లో వినిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ లేదా ఒక సమాచారం. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక ఇవి కొంచెం మారేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితిని కనుక తీసుకుంటే కనుక ఒక సినారియో దాన్ని కనుక మనం చూస్తే కనుక ఇది ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ. అదర్స్ మీద డిపెండ్ అయితే కనుక అప్పుడు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియాలో ఎన్డీఏకి సమదూరం పాటిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. బీజేడీ ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉంటుంది. కానీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్లో ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ చేసేటువంటి భారత న్యాయ యాత్ర అనేది
ఏ మేరకు పనిచేస్తుంది అనే దాని మీద కూడా ఈ రిజల్ట్ కొంత మారేటువంటి అవకాశం ఉంది, ఇండియా కూటమికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది ఆ సర్వే యొక్క ఒక సారాంశంగా కూడా ఉంది. ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేసినటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంత పునరుత్తేజం కలిగింది, బలపడింది అనేటువంటి సంకేతాలు వినిపించాయి. సో ఆ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఇండియా వైడ్ ఉండేటువంటి సినారియో ఈ విధంగా ఉంది. అంటే మొత్తం వన్ సైడ్ వార్ అయితే ఉండేటువంటి అవకాశం లేదనేది ఈ సర్వే యొక్క సారాంశం. సాధారణంగా బీజేపీ చెప్తుంది ఏంటంటే వన్ సైడ్ వార్ ఉంటుంది, నరేంద్ర మోడీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు, బీజేపీకి మించినటువంటి పార్టీ, ఎన్డీఏ కూటమికి మించినటువంటి సంకీర్ణం మరొకటి ఉండదు అనేది చెప్తూ ఉన్నారు. కేవలం బీజేపీనే 300 పైగా, అంటే దాదాపు 350కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నటువంటి క్రమంలో సెమీఫైనల్గా జరిగినట్టు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బేరీజ్ వేసుకొని అలాంటి సీన్ అయితే ఉండదు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అనేది ఈ సర్వే చెప్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత చాలామంది అసహనంగా ఉన్నారు, చాలామంది అవార్డు వాపసి యొక్క ఎఫెక్ట్, అసహనం, అసంతృప్తి, అలాగే మైనారిటీల్లో ఉన్నటువంటి అభద్రతాభావం, ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేది అంచనా వేస్తున్న సర్వే. అందుకే ఫైనల్ ప్రొజెక్షన్ అయితే ఈ విధంగా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో 2024లో ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద ఢిల్లీ కార్పొరేట్ సెక్టర్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వేగా దీన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే సర్వేలు అనేకం వస్తూ ఉన్నాయి.